ఇదిగో, నువ్వు ఎన్ని చెప్పినా వాడికి డబ్బులు ఇచ్చేదే లేదు. నువ్వు దీని గురించే మాట్లాడాలనుకుంటే నువ్వు ఇంట్లోనే ఉండు, నేనే వెళ్తాను. ఆగండి, నేను కూడా వస్తాను. పట్టీలు మర్చిపోయాను. అమూల్య, వసే అమూల్య, ఆ పట్టీలు తీసుకునిరా. తెస్తున్నానత్తయ్య. ఒక్క నిమిషం. ఇదిగోండి అత్తయ్య. ఏంటి చేతికిస్తావు? కొంచెం జరగండి. కాలికేయ్. వెళ్ళమ్మా. సరిగ్గా వెళ్దాం, పదండి. పద. అత్తయ్య, ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలుసా? నిన్నటి నుంచి ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్తాడు? నిన్ను పోషించడానికి సంపాదించుకొని రావాలి కదా. మీ అమ్మ బాబులు అంతకుముందు డబ్బులు పంపించేవాళ్ళు, అది కాస్త ఆపేశారు. మీ శశివదిన ఆఫీస్ నుంచి ఉద్యోగం పీకేం చేసింది. మరేం చేస్తాడమ్మా? ఇంట్లో ఊరికే కూర్చొని నీలాగా తింటూ వండలేడు కదా. నీకు పెట్టాలి అంటే ఎక్కడో ఒకచోట కష్టపడాలి కదా. పాపం నా కొడుకు డబ్బుల కోసం ఎంత కష్టపడుతున్నాడో ఏంటో. యాండి చూస్తారండి, పదండి. మొహం చూడు. ఆగరా. అక్క, చందు, ఆగండి. ఏం చేస్తున్నారు? ఆగండి, ఆగండి. ఇతన్ని ఎందుకు కొడుతున్నారు? మా దగ్గర 10,000 అప్పు తీసుకొని తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ రోజు దొరికాడు మాకు. మమ్మల్ని చూసి పారిపోతున్నాడు. రేయ్, మర్యాదగా డబ్బులు ఇవ్వరా, లేదంటే మా చేతిలో చచ్చావే. నీకు దండం పెడతానక్క. ఒక 10,000 ఉంటే ఇచ్చి నన్ను కాపాడక్క, లేదంటే వాళ్ళని చంపేస్తారక్క. నీ కాళ్ళు పట్టుకుంటారక్క. ఏం చేస్తున్నావు? ఏం చేయనక్క, ఉద్యోగం లేదు. ఆ శశి ఎప్పుడు పీకేసింది. మా నాన్నేమో డబ్బులు ఇవ్వటం లేదు. నాకేం చేయాలో తెలియటం లేదు. బెట్టింగ్లు ఆడుతుంటే ఎవరు మాత్రం నీకు డబ్బులు ఇస్తారు? ఇక మీదట ఆడినక్క. ఈ ఒక్కసారికి నన్ను ఆదుకో అక్క, ప్లీజ్ అక్క. లేదంటే వాళ్ళని చంపేస్తారక్క, ప్లీజ్ అక్క. చచ్చిపో. ఏంట్రా ఇది? చచ్చిపోమంటుంది. అదేంటక్క అలా అనేసావు? అవును, నువ్వు ఇంట్లో దూరి నేను దాచుకున్న డబ్బులు దొంగతనం చేసి తీసుకుపోయినందుకు అసలు నేను నిన్ను కొట్టి చంపేయాలి. ఆ డబ్బులు ఎంత అవసరం అయ్యాయో నీకు తెలుసా? అవి కట్టి తాతయ్య ప్రాణాలు కాపాడాలనుకున్నావు. అవి కాస్త నువ్వు దొంగతనం చేశావు. అసలు నీలాంటి వాడు బ్రతికితే మాత్రం ఉపయోగం ఏముంది? చంపేయండి. నీ ఇష్టం వచ్చినట్టు కొట్టండి. నేనైతే ఏం ఆపను. కావాలంటే మీరు ఎలా కొడతారో నేను నిలబడి చూస్తాను. కొట్టండి. ఏంటలా ఆగిపోయారు? కొట్టుకోండి. ఏదో చంపేస్తాం పొడి చేస్తామని అది ఇది అన్నారు కదా, కానియండి. అంటే
అది మేము హా, మీరు ఎవరి దగ్గర ఆడతావు చందు ఈ డ్రామాలు? హ్మ్, నువ్వేంటో నీ బుద్ధేంటో నాకు తెలియదనుకున్నావా? నీ నెత్తిన 10 రూపాయలు పెడితే రూపాయి కూడా నిన్ను కొనడానికి ఎవ్వరూ రారు. అలాంటిది నీకు వీళ్ళు 10,000 అప్పిచ్చారా? హ్మ్, అసలు నువ్వెలా తీరుస్తావని నిన్ను నమ్మి అప్పిచ్చారు వీళ్ళు. పైగా వీళ్ళ మొహాలు చూస్తే అడుక్కు తినే వాళ్ళలా ఉన్నారు. వీళ్ళు నీకు అప్పిచ్చారంటే నేను నమ్మాలా? ఆ, ఆ, అంటే అది చాలా ఆపో. నేను ఇటు రావడం చూసి వీళ్ళతో కలిసి డ్రామాలాడేవని నాకు తెలుసు. ఇంకా నటించకు. ఛీ! చదువుకున్నావు కదా, కష్టపడి ఏదైనా ఒక ఉద్యోగం చేసుకుని బతకాలని చూడు. అంతేగాని ఇలా మోసాలు చేసి బతకాలని చూడకు. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని పో. ఇది కూడా నీ మొహం చూసి కాదు, అమూల్య మొహం చూసేస్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి చీప్ డ్రామాలు ఆడేవనుకో జాగ్రత్త. ఎలా కనిపెట్టిందిరా? మీ మట్టి మొహాలు చూస్తే ఎవరైనా కనిపెడతారు. సర్లే, ఓ 5,000 దొరికాయి కదా. మామా ఎండలు అదిరిపోతున్నాయిరా. తలా ఓ 2. 2 కాదు, తలా 1, మిగిలింది బెట్టింగ్కి. సరే పదండి. ఏయ్, ఏంటి తీరిగా కూర్చున్నావు? కానీ కానీ నీరసంగా ఉందయ్యా, కొంచెం సేపు ఆగి కొడతానయ్యా. సాయంత్రానికల్లా పని అవ్వకపోతే నాకు డబ్బులు ఆపుతారు. లేలే పని కానీ. అలాగే. సుత్తి కూడా ఎత్తలేకపోతున్నావు. అసలు నిన్నెవడరా పనిలోకి తీసుకుంది? పో ముందు ఇక్కడి నుంచి. లేదయ్యా, నేను రాళ్ళు కొడతానయ్యా. చాలు చాలు కొట్టేవలే గాని వెళ్ళి వెళ్ళా. అలా అనకండి బాబు, నాకు డబ్బులు చాలా అవసరం బాబు. నా భార్యకి మందులు కావాలి బాబు. నా కొడుకులు వదిలేశారయ్యా. ఆ సుత్తంతా నాకెందుకయ్యా? నాకు కావాల్సింది ఈ సుత్తి కొట్టేవాడు. నీ వల్ల కాదులే గాని వెళ్ళు వెళ్ళు. మేస్త్రి, నా మాట వినాగండి. అతన్ని పంపించొద్దు. పంపించకపోతే అతని పని నువ్వు చేస్తావా? అవును, నేనే చేస్తాను. ఏంటి, ఇద్దరు పని నువ్వే చేస్తావా? చేస్తాను. తాత, కాసేపు అలా వెళ్ళి కూర్చో. సరే బాబు. ఇదిగో, సాయంత్రానికల్లా పని అంతా పూర్తి కాలేదు, నీ కూలి కూడా ఇవ్వను, గుర్తుపెట్టుకో. వెళ్ళరా. అలాగే అన్నా. అన్నా రే రే
రండి 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 రండి, రోజు చెప్పాలా మీకు? రండి, పైసలు ఇవ్వండి. రే రారా, ఏంటి పెళ్లి నాటకం నడుస్తున్నావా? ఏ పో, రారా పో. ఎలా ఏంది అట్లా చూస్తున్నావు? నీకు ప్రత్యేకంగా చెప్పాలనా? వచ్చే డబ్బులు ఇవ్వు. డబ్బులా? ఎందుకు? ఓహో, కొత్తగా పనిలోకి వచ్చావా? ఇక్కడ పని చేయాలంటే మా భాయికి 500 ఇవ్వాలి. మాకొచ్చేదే 1000 రూపాయలు. అందులో మీకు 500 ఇస్తే మేమేం తినాలి? నేనివ్వను. రాయ్, ఏంట్రా మా వాడితో ఎక్కువగా మాట్లాడుతున్నావు? అన్నా అన్నా అన్నా, అతని పనిలో కొత్తగా వచ్చాడన్నా. అతనికి మీ గురించి తెలియదన్నా, వదిలేయండి. అతనికి మీరు నచ్చ చెప్తాంగా. రాయ్, కొత్తగా వచ్చావని వదిలేస్తున్నా, లేదంటే బొక్కలు ఇరిగిపోతాయి. రేపు మళ్ళా వస్తా. ఈ దినం 500, రేపటి దినం 500, మొత్తం 1000 రూపాయలు రావాలా? లేదంటే యాదించుకో బిడ్డా. రేయ్ నడు నడు. బాబు, ఎందుకు వాడితో గొడవ? ఆ డబ్బులేదో వాళ్ళకి ఇచ్చే బాబు. ఎవరతను? వాడే ఇక్కడ పెద్ద రౌడీ. ఇక్కడ ఎవరు పని చేసినా వాడికి డబ్బులు ఇవ్వాల్సిందే. వాడికిస్తే ఇక మనకి మిగిలేదేంటి? ప్రాణం. ప్రాణం ఉంటే ఏ పనైనా చేసుకోవచ్చు. అతను అడిగింది ఇచ్చే బాబు. లా 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 లా. అన్నా, ఇక నా పైసలు పడుకోరా. చూసుకో. ఏంటి బాయ్, బాగానే లాగినట్టున్నావు. మరి నా వాట ఏంటి? ఒక్కటేనా? రేయ్, నీకు ఇదే ఎక్కువ. ఇంకా అడిగితే నువ్వు కూడా మామూలు ఇవ్వాల్సి వస్తుంది మళ్ళా. హే శైలు, ఏంటిది? ఎందుకలా ఏడుస్తున్నావు శైలు? ఇప్పుడు ఏమైందని? ఇంతకంటే ఇంకేం కావాలి ఆదిత్య? అసలు మీ శశి వదినకి నీ మీద ఎందుకంత కక్ష? ఎంత కోపం ఉంటే మాత్రం ఇంతలా కొట్టేస్తుందా? అసలు నిన్ను కొట్టిన పోలీసుల మీద, కొట్టించిన మనుషుల మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపించాలి. శైలు, ఆవేశపడకు. ఆవేశపడుకొని నువ్వు నాకు చెప్తున్నావా? నీకే మీ వాళ్ళు ఏం చేసినా భరిస్తావు, కానీ నాకు అలా కాదు. నేను ప్రేమించిన మనిషికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను ఆదిత్య. శైలు, వాళ్ళు కొట్టిన దెబ్బలకి బాధగా లేదు. నీ కన్నీళ్ళని చూస్తుంటే చాలా బాధేస్తుంది. నిన్ను ఎవరైనా ఏదైనా చేస్తే వాళ్ళకుంటుంది నా చేతిలో సామిరంగా. నేనే గనక ఆఫీస్లో ఛార్జ్ తీసుకుంటే బాలు, శశి వదిన ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేరు. అయితే వెళ్ళు, వాళ్ళందు చూడు. అలా చేస్తే పోయేది మా ఇంటి పర్వేశైలు. కన్న బిడ్డలు కళ్ళ ముందే ఆస్తుల కోసం, అధికారాల కోసం కొట్టుకుంటున్నారంటే మా అమ్మ నాన్నలు ఎంత బాధపడతారో ఆలోచించు. పైగా తాతయ్యకి ఆపరేషన్ జరిగిందని నీకు తెలుసు కదా. ఇప్పుడు మాత్రం ఆ శశి వల్ల మీ ఇంటి పరువు పోకుండా ఉందా?
అన్యాయంగా మీ రామన్నయ్యని నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించింది. అటు అమూల్య జీవితం నాశనం చేసింది. చివరికి అంత ఆస్తి ఉండి హాస్పిటల్ ఫీజు కట్టలేని పరిస్థితికి మీ అమ్మా నన్నల్ని తీసుకొచ్చింది. ఇంక తనని ఎందుకు భరించాలా ఆదిత్య? అది కాదు శైలు. నాకు అర్థమైందిలే ఆదిత్య. మీ ఇంట్లో మీ అందరి మంచితనమే ఆ శశికి మీ అన్నయ్యకి అవకాశంగా మారింది. ఏం చేసినా మీరు ఎదురు తిరిగి ఏం చేయలేరనే నమ్మకం వాళ్ళకొచ్చి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు. నేను కాని మీ ఇంటి కోడలుగా వస్తే అప్పుడు చెప్తా ఆ శశికి మీ బాలు అన్నయ్యకి నేనేంటో చూపిస్తాను. వాళ్ళిద్దరూ కూర్చొని ఇదిగో ఇలాగే దెబ్బలకి వేడి నీళ్ళ కాపడం పెట్టుకోవాలి, ఆయింట్మెంట్ రాస్తూ కూర్చోవాలి. అయితే నేను పెళ్లి చేసుకునేది ఆడపిల్లని కాదన్నమాట, ఆడ రౌడీని, అంతేనా? నేను రౌడీనే, కానీ నీకు కాదు, తప్పులు చేసే వాళ్ళకి. మంచి వాళ్ళకి నేనెప్పుడు మంచిదాన్నే. నువ్వు పడుకో, ఆయింట్మెంట్ రాస్తాను. చెప్పు. రామ్, నీకు ఫోన్ వస్తున్నట్టుంది. చెప్పు సీత. హలో, ఏమండి, వెంటనే మీ ఆఫీస్ లొకేషన్ పంపించండి. ఎందుకు సీత? మీరు క్యారేజ్ మర్చిపోయారు కదా, నేను తీసుకుని వస్తానండి. అమ్మో, ఇప్పుడు సీత వచ్చిందంటే ఇంకేమైనా ఉందా? ఏంటండి మాట్లాడరేంటి? అది నేను క్యారేజ్ మర్చిపోలేదు సీత, కావాలనే తీసుకురాలేదు. ఎందుకండి? అంటే నేను మా కొలీగ్ బయటికి వెళ్తున్నాం, వాడు ఈరోజు లంచ్కి వెళ్దాం అన్నాడు. లంచ్కి తీసుకెళ్తాను అన్నాడా? దేనికి? దేనికంటే అది అదే వాడికి ప్రమోషన్ వచ్చింది, అందుకే లంచ్కి వెళ్దాం అన్నాడు. నిజమే చెప్తున్నారా అండి? అసలు మీరిప్పుడు ఎక్కడున్నారు? అదేంటి సీత అలా అడిగావు? అది కాదు, ఏదో రాళ్ళు కొడుతున్న శబ్దం వినిపిస్తుంటేను. అవును సీత, మేము సైట్ విజిట్కి వచ్చాం. ఇక్కడ స్టోన్స్ పగలు కొడుతూ ఉన్నారు. ఓహ్, అలాగా. నీ చెవులు బాగా షార్ప్ సీత. సరే ఉంటాను. మీరు నిజంగా భోజనం చేస్తారు కదా? ఎందుకు చేయను, చేస్తాను. సరే, నన్ను పిలుస్తున్నారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే. అమ్మో, నిజం దాచడం కంటే అబద్ధాన్ని నమ్మించడం చాలా కష్టం.
మేస్త్రి, చెప్పండి మేడం. ఏడయ్యా మీ కాంట్రాక్టరు? పిలు. అలాగే మేడం. శశి, ఈ ఫోటో ఎవరికి చూపించనులే. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ కూడా నాకు పని లేకుండా చేద్దామనా? అలా ఎందుకు చేస్తానురా? ఇది బాగుంది, ఇదే కంటిన్యూ చేసుకో. మోసం చేసావు కదా, శిక్ష అనుభవిస్తున్నావు. స్టాప్ ఇట్ శశి.